సో ఈ సివిల్ మ్యాటర్స్ యూజువల్గా ప్రతి మనిషికి మనం చూసుకుంటే ప్రతి సర్వ ప్రాణుల్లోని అన్ని ప్రాణుల్లో కల్లా ఒక మనిషికి అత్యున్నతమైనటువంటి జన్మ అనేటటువంటి ఒక ఇది ఉంది. ఎందుకంటే ప్రతి జీవి కూడా విచక్షణ జ్ఞానం లేకపోవడము లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది, కానీ ఒక మనిషికి ఆలోచన శక్తి విచక్షణ జ్ఞానం కలిగి ఉన్న జీవి కాబట్టి ఒక ఉత్తమమైనటువంటి ప్రాణిగా కన్సిడర్ చేస్తుంటారు. సో అనేక ఎమోషన్స్లోని పార్ట్స్ అయినటువంటి ఈ ఈ అంశాలైనటువంటి ఆప్యాయత, అనురాగము, ప్రేమ ఇటువంటి వాటితో పాటు స్వార్థం అనేటటువంటి ఇంకొక ఎమోషన్ కూడా మెండుగా ఉంటుంది మనిషిలో. సో ఎప్పుడైతే ఇంకొకరి హక్కులకి ఉల్లంఘన చేసేటటువంటి స్వార్థపూరితమైనటువంటి కాంక్ష రావడము, లేదా ఒక ఆర్గనైజేషన్ పట్ల లేదా ఒక వ్యక్తి పట్ల ఏదో ఒక విధంగా స్వార్థపూరితంగా ఏదన్నా తప్పు చేసినప్పుడు అక్కడ గొడవలు అన్నది, డిస్ప్యూట్స్ అన్నవి అరైజ్ అవుతూ ఉంటాయి. కరెక్ట్. సో ఈ డిస్ప్యూట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఆఫ్ ది టైం ఈ ల్యాండ్ రిలేటెడ్ కానివ్వండి లేదా ఇంకేదన్నా ఆస్పెక్ట్స్లో కానివ్వండి సివిల్ స్కోప్లోనే ఉంటూ ఉంటాయి అన్నట్టు. యూజువల్గా ఆస్తి గొడవలు లేదా భూ తగాదాలు ఇవన్నీ కూడా మనకి మెండుగా కనిపించేది అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెళ్ళ మధ్యన, ఫ్యామిలీలోని తల్లిదండ్రుల మధ్యన, తల్లి పిల్లల మధ్యన. సో ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి, భూ వివాదాలు లేదా ఈ ఆస్తివి. ఇవి maximum of the time they arise out of improper documentation.